హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. సో ఈబే కంపెనీ నుంచి అయితే మనకి జీసీఎక్స్ రిస్క్ ఆపరేషన్ ఏజెంట్ అయితే ఒకటి ఒక జాబ్ రోల్ అయితే ప్లేస్ అయింది. సో ఈబే కంపెనీ గురించి మనకు తెలుసు కదా, ఇది మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలాగో మనకి ఈబే కూడా ఎలాగో షాపింగ్ ప్లాట్ఫామ్ ఎలా అయితే ఉంటాయో ఈబే కూడా అలాంటిదే. సో దీని నుంచి అయితే మనకి జీసీఎక్స్ రిస్క్ ఊప్స్ ఏజెంట్ అయితే ఒకటైతే ప్లేస్ అయింది. ఇది కంప్లీట్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే అవుతుంది. సో ఈ జాబ్ గురించి మనం ఒకసారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి మీరైతే ఈ యొక్క జాబ్ యొక్క డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తెలుసుకొని అయితే అప్లై చేసుకోండి. దీనికైతే క్వాలిఫికేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చాడు. సో సింపుల్గా ఈ జాబ్కి అయితే మనం ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే జీబే కంపెనీ గురించి అయితే మొత్తం ఇచ్చాడు. సో E2M రిస్క్ ఆపరేషన్ ఏజెంట్ ఏ విధంగా వర్క్ చేయాలి, ఆర్గనైజేషన్ సమ్మరీ, రోల్ సమ్మరీ, సో అదేవిధంగా యూ విల్ వాట్ యూ హ్యావ్ డూ ఇన్ దిస్ వర్క్ ఏం చేయాలి. సో ఈ మొత్తం అయితే ఇచ్చారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ మేక్ షూర్ వర్క్ కంప్లీటెడ్ విత్ ఇన్ సర్వీస్ లెవెల్ అండ్ యాక్టివిటీ డ్రైవ్ ఇంప్రూవ్మెంట్. సో ఇవన్నీ అయితే ఇచ్చాడు. సో అదేవిధంగా ఇక్కడ టాలెంట్ ప్రైవసీ నోటీస్ మొత్తం ఇచ్చారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ అప్లై నవ్వని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. కదా, ఇక్కడైతే మొత్తం ఇక్కడైతే మొత్తం మనకి 3 స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మై ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ అయితే మై ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ అయితే అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంది. ఫస్ట్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. తర్వాతే మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే సో దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మీరు ఈ జాబ్ అప్డేట్ ఎలా తెలుసుకున్నారు ఏంటి, ఇవన్నీ అయితే ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మై ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్గా లింక్డ్ఇన్ అయితే ఉన్నట్లయితే లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదా మాన్యువల్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా, ఇక్కడ మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది, ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇండియా అని తీసుకుంటుంది. నెక్స్ట్ నేమ్ అయితే ఇవ్వండి, నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్, మీ సర్నేమ్ అయితే ఇవ్వండి. సో తర్వాత వచ్చేసి సిటీ ఇవ్వండి, పోస్టల్ కోడ్ ఇవ్వండి, ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో, అదేవిధంగా మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసాక హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అని అడుగుతుంది. మాకైతే సోషల్ మీడియా ద్వారా తెలుసు అని చెప్పేసి నెక్స్ట్ కొట్టేశాక మనకి నెక్స్ట్ ఏంటి మై ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి ఆ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఎన్ఐ అని పెట్టేసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత వాళ్ళు సెక్యూరిటీ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు, దానికైతే చెప్పేసి అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే మెయిల్ వస్తుంది. సో విత్ ఇన్ 1 వీక్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.